హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి షాహీ పన్నీర్. దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో కాశ్మీరీ చిల్లీని హాట్ వాటర్లో ఇలా సోక్ చేసుకోవాలి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్, కొంచెం బటర్, తర్వాత దాంట్లో ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగం, కొంచెం జీరా, కొంచెం సాజీరా వేసుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఇలా పొడిగా కోసుకొని వేసుకోవాలి. దాన్ని కొంచెం ఇలా ఫ్రై చేయాలి. తర్వాత దాంట్లో కొంచెం అల్లం ముక్కలు, కొంచెం వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. కొన్ని టమాటా ముక్కలు వేసుకొని ఇలా కలుపుకోవాలి. దాంట్లో కొన్ని క్యాష్యూస్ వేసుకోవాలి. సోక్ చేసిన డ్రై చిల్లీస్ ఉన్నాయి కదా, కాశ్మీరీ చిల్లీస్, అవి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత ఒక బౌల్లో కర్డ్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హల్దీ, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇవి మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం కర్డ్ది కలుపుకున్నాం కదా, ఆ మిశ్రమం దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. చూసారు కదా, ఇలా మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కాసేపు దీన్ని చల్లగా వనివ్వాలి. మనం పన్నీర్ తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఇది చల్లగా అయిపోయింది. దీన్ని మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మనం ఒక బౌల్లో స్ట్రెయిన్ చేసుకోవాలి. చూసారుగా, ఇలా స్ట్రెయిన్ చేసుకొని ఒక కప్పులో తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో మనం బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ కొంచెం హీట్ అయ్యాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకొని కాసేపు తర్వాత మనం దీంట్లో పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని చేసి కాసేపు కుక్ చేసుకోవాలి. మనం దీంట్లో కొంచెం కసూరి మేతి, ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. కాసేపు కుక్ చేసుకుంటే చాలు. చూసారు కదా, మనం ఇలా ఆయిల్ తేలే వరకు మనం కుక్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి మన షాహీ పన్నీర్. చాలా ఈజీ, సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.